హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిక్యూన్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. కోటి దీపోత్సవం చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. కార్తీక మాసంలో ప్రతిసారి కార్తీక మాసంలో చేస్తారు ఫ్రెండ్స్ పూజ. హైదరాబాద్ లో కార్తీక మాసం విశిష్టత తెలుసుకుందాం ఫ్రెండ్స్. కార్తీక మాసంనకు సమానమైన మాసం లేదు. కేశవుడితో సమానమైన దేవుడు లేడు. వేదంలో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు అంటారు. పరమ పవనమైన కార్తీక మాసం కేశవులకు ప్రీతికరమైన మాసం. జన్మ జన్మ పాపాలని పనులను చేసి మానవుడికి మోక్షం కలిగించే మాసం. కార్తీక మాసంలో స్నాన, పూజ, దీపాదులు, దానం, దీపదాన, వన భోజనాలు వంటివి విశేషం. కార్తీక మాసం మహిమ. నా కార్తీక తమోమహ నా దేవం కేశవార్పణం నాశవేద సమోశాస్త్రం తం గంగాయాస్తతం అని కంద పురాణం చెప్పబడింది. దీని అర్థం ఏంటిదంటే, ఈ జగత్తులో కార్తీక మాసం లాంటి పవిత్రమైన నెల ఇంకొకటి లేదు. నా సాంప్రదాయ ప్రకారం కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టడం మన సాంప్రదాయం, ఆచారం. ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టని వాళ్ళు కనీసం ద్వాదశి, తుదశి, పౌర్ణిమ, ఏకాదశి రోజులలో అయినా దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మాసంలో శని త్రయోదశి కన్నా సోమవారం ఎక్కువ ఫలితిస్తుంది. శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమైన 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. పౌర్ణమి కన్నా బహళేకాదశి 1,000,000 రెట్లు పుణ్య ఫలితం ఇస్తుంది. బహళేకాదశి కన్నా ద్వాదశి అతి విస్తారమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. భాగవతం చెప్తుంది, కార్తీక మాసంలో ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణ నమః అన్న జపిస్తూ చాలా మంచిది. తులసి తెచ్చు వందల దీపం ముట్టిస్తే మంచిది. కార్తీక మాసంలో దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే, మనలో ఉండే ఆత్మను చూపిస్తారు కొన భావిస్తారు. కార్తీక మాసంలో నీటిలో దీపాలని వెలిగించి వదలడం వల్ల మన ఆత్మను భూతాత్మనం ఆ పరమశివుడికి అంకిత చేయడం. అందువల్ల కార్తీక మాసంలో దేవాలయంలో దర్శించి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఆ పరమశివుణ్ణి జపిస్తూ నదీ జలంలో దీపాలు వెలిగించడం వల్ల గత జన్మతో పాటు ఈ జన్మతో చేసిన పాపాలు కులపోతాయి. తర్వాత ఆ పరమశివుడికి చన్నిటికి మన ఆత్మ చేరుతుందని విశ్వాసం. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున 360 ఒత్తులు దీపాన్ని సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం శ్రేష్టం. తులసి లేదా ఉసిరి చెట్టు శివాలయంలో వెలిగి సాంప్రదాయం. ఇంకా చూసారా ఫ్రెండ్స్, దేవుడికి ఎలా ఇస్తున్నారో హారతి, రకాల ఇస్తున్నారు చూసాడా. ఆ కన్నుల పండగ ఉంది కదా ఫ్రెండ్స్, దీపోత్సవం కన్నుల పండగ. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తారు, వన భోజనానికి వెళ్తారు. కార్తీక మాసంలో వన భోజనాలు చాలా విశిష్టం. ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలి జలం ద్వారా ఎన్నో దానాలు నశిస్తాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజిస్తే శ్రీ మహావిష్ణువు పూజ చేసిన ఫలితం వస్తుంది. శివుడికి అభిషేకం చేస్తే ఆరోగ్యాలు కలుగుతాయి. తేనెతో చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పంచామృతం శుభ ఫలితాలు ఇస్తాయి. గంగాజలం పాప పరిహారం. చందనం
శాంతి భక్తి పెరుగుతుంది. కొబ్బరి నీరు శరీరం మనసు పవిత్రం. గోమూత్రం దుష్టదోషాలు పోతాయి. ఈ సంపద బుద్ధి విజయప్రాప్తి కలుగుతుంది. పాలు అపవిలోజం కలుగుతుంది. ఉసిరి దీపం వల్ల శివకేశవుడు పాటు మా సకల దేవతలు ఉసిరి చెట్టులో ఉంటారు. ఉసిరికాయను మధ్యలో గుండ్రంగా కట్ చేసి ముంచిన వత్తి ఉసిరికాయ మధ్యలో పెట్టి దీపం తయారు చేసుకోవాలి. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు. ఇలా చేయడం వల్ల దిష్టి పోతుందని పండితులు చెబుతున్నారు. నేను మీకు చెప్పింది ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చితే మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, ప్లీజ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. శివకేశవుల ఆశీర్వాదం మాతో పాటు మీ పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా చేస్తున్నారో లింగోద్భవం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా పైకి వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. మట్టలు చూడండి ఫ్రెండ్స్, శివుడు ఎలా బాగున్నాడు, సూపర్ ఉన్నాడు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇలా తిరుగుతూ ఉంటే నాకేదో అనిపించింది, ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా చేశారు కదా ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, అందరు చూడండి దేవుడికి ఫ్లవర్స్ ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్, సీ యూ, బాయ్ బాయ్.